గమ్యం యాప్ అని చెప్పి మనము మన బస్ కూడా ట్రాక్ చేయొచ్చు. బస్ కూడా ఎక్కడ ఉంది మా బస్సెస్ 9000 బస్సెస్ కూడా ట్రాక్ చేయవచ్చు. అది కూడా సిస్టమ్ తీసుకురావడం జరిగింది. మన ఇన్ఫోలైన్ అంటే మన ఇంటర్నల్ మేనేజర్ కూడా మనము కొంత అప్లికేషన్ తీసుకొచ్చాను. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల మన ఎఫిషియన్సీ పెంచాలని కూడా బాగా కృషి చేయడం జరిగింది. మెయింటెనెన్స్ని ఇంప్రూవ్ చేశాను. సో మన కిలోమీటర్స్ మనం పర్ లీటర్ మనము పెరిగేది కూడా మనము బస్ నడుస్తుంటే కూడా అది ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇట్లా ఓవరాల్ మళ్ళీ చేయడం జరిగింది. స్ట్రక్చర్ బాగా టాప్ హెవీ ఉండింది. సో అది చేసేసి ఆల్మోస్ట్ టాప్ అంతా చేసి మనము ఆ స్ట్రక్చర్ కూడా డివైడ్ చేసి కొంతమంది ఆఫీసర్స్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. సో ఇట్లా రకరకాల ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చూస్తుంటే చాలా ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 2400 లాసెస్ ఉన్నింది. మనం లాస్ట్ ఇయర్ వి బాట్ ఇట్ డౌన్ టు 652 crores. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఈ ఇయర్ వి లైక్లీ టు బ్రేక్ ఈవెన్ అండ్ విల్ మేక్ సమ్ లిటిల్ ప్రాఫిట్ అంటే అనిపిస్తుంది. I think for the first time it will be a great history మనము. I yes, think we are doing all our best. I think coming 2 months will be crucial. Yes, sir. So we'll definitely break even అంటే అనిపిస్తుంది. ఒక 15 years క్రితం ఫిట్నెస్ లేని బస్సులు భయంకరంగా ఉండేవి సార్. ఈ మధ్యకాలంలో అలాంటివి ఎక్కడ కనిపించట్లేదు. యాక్చువల్లీ చాలా నీట్గా ఉంటున్నాయి బస్సులు. ఎందుకంటే మనము క్లీనింగ్ వ్యవస్థని మనము అది రీస్ట్రక్చరింగ్ చేయడం జరిగింది. కొన్ని ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ పెట్టాను. సిబ్బంది కూడా కేటాయించాను. మన కంప్లైంట్స్ కూడా రావడం వస్తే ఆ కంప్లైంట్స్కు వచ్చిన తర్వాత సంబంధించిన అధికారి పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా రకరకాల మనము యాక్షన్ తీసుకోవడంతో మెయింటెనెన్స్ కూడా పెరిగింది. అల్టిమేట్లీ ఇట్స్ నథింగ్ బట్ మనం ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తే అంత మంచి పని జరుగుతుంది. అంటే ఒక టిపికల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆల్మోస్ట్ లైక్ ప్రైవేటు మనకు కూడా తోటి వాళ్ళతో ఎట్లా మనము ఆర్గనైజేషన్స్తో పోటీ పడే విధంగా మనము మా సంస్థను ముఖ్యంగా మన సిబ్బంది చాలా గ్రేట్. ఇక్కడ మన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ మీరు చూస్తుంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే నేను చాలామంది పోలీసులు కానీ వేరే వాళ్ళు బాగా కష్టపడతారని కానీ బట్ నాకు అనిపించింది ఏమంటే ఆర్టీసీ సిబ్బంది బాగా కష్టపడుతుంటారు. మీరు చూస్తుంటే మా ట్రాఫిక్లో ఇండిసిప్లిన్ పీపుల్ పబ్లిక్ ఎవరో క్రాస్ చేస్తుంటారు, మధ్యలో వస్తుంటారు, ఎవరో ఎక్కుతుంటారు. అంతా ఉన్నా మన వాళ్ళు ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ లూజ్ కాకుండా పనిచేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ రోడ్లో మీరు ఈవెన్ హైవేస్ పోతే కూడా 2-wheeler వాళ్ళు విచ్చలవిడిగా ఆటో వాళ్ళు వస్తారు. బట్ మన వాళ్ళు చాలా పేషెన్స్తోని ప్రజలు రోజు ఇప్పుడు మనము ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 55 to 60 lakh పీపుల్ని మనము రోజు గమ్యానికి చేస్తున్నా అంటే అది ఒక పెద్ద సాధనైనా అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్ who are doing a great job for the society and for the country. కానీ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రైవర్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు కూర్చునే ఉంటారు. సో వాళ్ళకి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. బట్ డాక్టర్స్ యూస్ టు సే దట్ డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అలాగే కండక్టర్స్ డే మొత్తం మీద వాళ్ళు ఎక్కువ నుంచుంటారు. రోజు 12 కిలోమీటర్ నడుస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వన్ సర్వే సెడ్ దట్ దే అప్ అండ్ డౌన్ కింద దిగడము, టికెట్ ఇవ్వడము, అదం చేయడము 12 కిలోమీటర్ నడుస్తారు. ఓ మై గాడ్. దాని తోడుగా మీకు మళ్ళీ ఇంకా కొంచెం సిటీలో అయితే ఓకే బట్ సిటీలో కూడా బట్ బయట రకరకాల టైంలో పోవడము, రకరకాల అన్నం తినడము. ఇక్కడ నుంచి మనం ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్తాను, అక్కడ వేరే ఉంటుంది టేస్ట్, వేరే ఐటమ్స్, ఇక్కడ వస్తే వేరే. సో అది కూడా ఇట్ ఈస్ యాడింగ్ టు దేర్ ప్రాబ్లమ్స్. కరెక్ట్ సార్. ఈవెన్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఎక్కడైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ జరిగినా ఇట్ ఈస్ అ బిగ్ డిజాస్టర్ ఫర్ దెమ్. మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చాలా మందికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందే వాళ్ళని గుర్తించి కొన్ని సర్జరీస్ అవి చేయించారని, హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా మీరు చేయించారని విన్నాను. సో వాటి గురించి ఒకసారి. అంటే ఏమైందంటే మనకు మీరు అన్నట్లు నేను కూడా కొంచెం స్టడీ చేసి కొంతమంది సిబ్బందితో మాట్లాడినప్పుడు మనము వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పి తెలిసింది. ఏ సంస్థ కూడా వాళ్ళు పనిచేసే సిబ్బంది ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఉంటేనే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది హెల్త్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. దట్ ఈస్ ది నార్మ్. సో ఇక్కడ చూస్తుంటే చాలా ఎక్కువ అనిపించింది. ముఖ్యంగా మన హాస్పిటల్కి వెళ్తే కూడా చాలామంది అక్కడ ఫెసిలిటీస్ లేక బయట హాస్పిటల్కి వెళ్ళేది, బయటకి హాస్పిటల్ వెళ్ళేది. ఇప్పుడు సొంత మనము వెళ్తే మనకు ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది. బయట హాస్పిటల్ వస్తే అక్కడ లైజన్ ఆఫీసర్ ఉండరు, వాళ్ళే తిరగాలి ఆ కౌంటర్ నుంచి ఈ కౌంటర్ నుంచి. కొంతమంది మనం డబ్బులు ఇయ్యను, వాళ్ళు మీరు మీ సంస్థ డబ్బులు ఇవ్వలేదు, మీకు ట్రీట్మెంట్ ఇయ్యనని చెప్పి అట్లా చాలా అవమానకర పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో వాళ్ళు మొరాల్ బూస్ట్ చేయడానికి లేదు, మనమే మా హాస్పిటల్ని పెంచుకుంటాను. అందుకు ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 25 crores వీ హావ్ స్పెంట్ ఆన్ ది హాస్పిటల్. అక్కడ ఎక్విప్మెంట్స్ కావచ్చు, అక్కడున్న మనము కన్స్ట్రక్షన్ కావచ్చు, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి కొత్త కన్సల్టెంట్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు 100 పైన డాక్టర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్లో ఉన్నారు. దాని కాకుండా మనము ఒక గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేశాను లాస్ట్ నవంబర్లో 1 year బ్యాక్. ఒక 45 daysలో మొత్తం నా దగ్గర ఉన్న 50,000 మందిని మనము మొత్తం స్క్రీన్ చేయాలి.
వాళ్ళకు అన్ని 17 టెస్ట్ చేయించాను. ఒక ప్రైవేట్ సంస్థ కాల్ హెల్త్ వాళ్ళతోని మనము ఒప్పందం కుదుర్చుకొని చాలా తక్కువ రేట్లో వాళ్ళకందరూ కూడా వాళ్ళు డిపో స్థాయిలో వెళ్ళి వాళ్ళందరూ కూడా మనము హెల్త్ చెకప్ చేయడం జరిగింది. దాని తోడుగా మనము వాళ్ళందరూ కూడా ఒక డాటా బ్యాంక్ తయారు చేసి వాళ్ళందరూ కూడా ఏబిసిడి కేటగరైజ్ చేసి ఏబి ఉన్నవాళ్ళు దే ఆర్ హెల్తీ, బి ఉన్నవాళ్ళు కొంచెం బార్డర్ లైన్ ఉంటారు, సి అండ్ డి కొంచెము స్టిల్ వెరీ క్రిటికల్, ప్లస్ కొంచెం డి అంటే బాగా ఫోకస్డ్. సో అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి దాంట్లో మనకు చాలామందికి హార్ట్ బ్లాకేజెస్ తెలిసింది, లివర్ సిరోసిస్ తెలిసింది, కొంచెంమంది ఆల్మోస్ట్ ఒక 400 to 500 పీపుల్ని వీ కుడ్ గెట్ దెమ్ ఆపరేటెడ్. సీవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అందరూ కూడా మనము బయట హాస్పిటల్ చూపించుకొని వీ కుడ్ సేవ్ దెమ్. కొంతమంది బైపాస్ చేశాను, కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాను, కొంతమంది చాలా రకరకాల ఆపరేషన్ చేయడం జరిగింది. సో అట్లా కాకుండా హూ ఆర్ క్రిటికల్ సి కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 5,000 to 7,000 పీపుల్ దే వర్ అలర్టెడ్. లేదు యూ ఆర్ ఆన్ ది క్రిటికల్, ఇఫ్ యూ డోంట్ మీన్స్ ఇఫ్ యూ డోంట్ కమ్ టు దిస్ బి ఆర్ ఏ సైడ్ యూ విల్ ఫాల్ ఇన్ టు డి సైడ్ అని చెప్పి వాళ్ళు కూడా అలర్ట్ చేయండి. సో మచ్ ఆఫ్ ఫ్యామిలీస్ వేర్ షాక్డ్. ఎందుకంటే వాళ్ళకు మా ఆయన ఇట్లా ఇంత రోగం ఇంత జబ్బు ఉందా అని తెలియదు మనము. ఎందుకంటే రకరకాల కారణము, బికాజ్ పరిగెత్తనే ఉండాలి మనకు కూడా, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వి గెట్ డిలేడ్, ట్రాఫిక్ కూడా రావడం పోవడం కూడా వాళ్ళు దే నెవర్ కాన్సన్ట్రేటెడ్. మళ్ళీ వాళ్ళతో ఒక డైటీషియన్ కూడా మనం ఈచ్ డిపోలో అరేంజ్ చేసి డైట్ ఏం తీసుకోవాలని కూడా అరేంజ్ చేశాను. యోగా ఒక కన్సల్టెంట్ కూడా పిలిపించి ఎట్లా మినిమం యోగా బస్సులో కూర్చున్న బస్సులో అంటే అట్లీస్ట్ మినిమం హౌ మచ్ యూ టు స్పెండ్ అని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ దానివల్ల కూడా బాగా లాభం అయింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్. ఇప్పుడు 1 year అయింది, ఎట్లా మనము సంస్థ ఇవాల్వ్ అయిందని చెప్పి కూడా అది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ విత్ సమ్ డయాగ్నోస్టిక్ పీపుల్, కొంతమందితో మళ్ళీ మాట్లాడి వాళ్ళు కూడా మళ్ళీ అగైన్ వీ వాంట్ టు స్టార్ట్ దట్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సార్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కొన్ని దేశ విదేశాల్లో ఉన్న వీడియోలు ఆర్టీసీ ఎలా నడుస్తున్నాయి, గవర్నమెంట్ బస్సెస్ అనేవి చూపిస్తూ ఉంటారు. డ్రైవర్ మాత్రమే ఉంటాడు, కండక్టర్ అసలు ఉండనే ఉన్నారు అక్కడ. ఎవరి టికెట్ వాళ్ళు తీసుకుని పంచ్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి సిస్టమ్ మనకు అసలు ఇండియాలో రావడం అనేది పాసిబుల్ అవుతుందా సార్? డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మనం ఈ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అని చెప్పి అది అప్లికేషన్ కొంత మనం కూడా కసరత్ చేయడం జరుగుతుంది. కొంత ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొంచెం స్వైపింగ్ కార్డ్ కూడా తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ లాస్ట్ 7-8 years నుంచి మనము చెప్పొద్దు, కానీ ఇక్కడ కాదు వేరే ఎక్కడ కూడా ప్రజా రవాణా వ్యవస్థలు ఈ టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా ఎవరు కూడా వాడలేదు. ఇటు గత 2 సంవత్సరాలు మనం కూడా కొంతమంది ప్రైవేట్ కన్సల్టెంట్, ఎందుకంటే మనకున్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, ఉన్న వాళ్ళు కూడా దే నెవర్ గో అవుట్, దే నెవర్ నో. సో ప్రైవేట్ నుంచి కూడా ఆ టెక్నాలజీ, ప్రైవేట్ నుంచి కూడా ఆ నాలెడ్జ్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనము వీఆర్ ట్రైంగ్ టు వర్కౌట్. దానివల్ల వచ్చే రోజు ఇప్పుడు ఎక్కడి నుంచో ఎక్కడ వెళ్ళాను. ఇప్పుడు బస్ ట్రాకింగ్ యాప్ తీసుకొచ్చాను, మన సోషల్ మీడియాలో మన టీమ్స్ పెట్టి మానిటర్ చేయడం జరుగుతుంది, మన మెయింటెనెన్స్ కూడా వీ హావ్ మేడ్ ఇట్ టెక్నాలజీ డ్రివన్. సో ఇట్లా రకరకాల మనము చేయడంతో కొంచెము ఎఫిషియన్సీ పెరిగింది. మనము క్యూఆర్ కోడ్ని మనం ఇంప్లిమెంట్ చేశాను బస్సెస్లో, మన బస్ పాసెస్ ఇవ్వడంలో, లాంగ్ రిజర్వేషన్స్ సిస్టంలో. సో ఇట్లా మనం టెక్నాలజీ కూడా డెఫినెట్లీ మీరు అన్నట్లు పాసిబుల్స్. అదే ఐ థింక్ కమింగ్ 1 yearలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యావ్ హ్యాపన్ ఇన్ దిస్ టీఎస్ఆర్టీసీ.